అయితే ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత కనీసం అజెండాలో ఏమాత్రం చర్చ జరగనీయకుండా, మా బాధలు చెప్పుకోనికుండా, ముఖ్యంగా 17వ అంశం అయితే సుమారుగా నెల్లూరులో 1600 కుటుంబాలు ఈ యొక్క అవుట్సోర్సింగ్, ఈ యొక్క సొసైటీ వర్కర్లకు సంబంధించిన కుటుంబాలు బయట ఎర్రటి ఎండలో పొట్ట చేతులు పెట్టుకుని కుటుంబాలు సైతం వచ్చి అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే, ఉదయం నుంచి గొంతు అరిగేటట్టుగా అరుస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఏం పట్టనట్టుగా మేయర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను, మీ చావు మీరు చావండి అనేటట్టుగా ఆల్ పాస్ అని చెప్పేసి, వేరే అంశాల మీద కూడా చర్చ కూడా జరగనీయకుండా ఆల్ పాస్ అని చెప్పేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ రోజైతే మేమందరూ కూడా అడుగుతున్నాం, ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, సాటి కార్పొరేటర్లందరూ కూడా అడుగుతున్నారు. ఈ మాత్రానికి నిరంకుశంగా మీరు ఆల్ పాస్ చెప్పేదానికి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలిచి చర్చ పెట్టి మమ్మల్ని అవమానించడం? ఈ మాత్రానికి మీకు వత్తాసు పలికే మీ కార్పొరేటర్లతో మీ సొంత పార్టీ ఆఫీసులో పెట్టుకొని ఆల్ పాస్ చేయించుకోవచ్చు కదా అని ఈరోజు సభ్యులందరూ కూడా అడుగుతున్నారు. ఇది నిజంగా నవి పౌరులు కాగా అనేటట్టుగా ఉంది. ఈరోజు కార్మికులందరూ కూడా అడుగుతున్నారు, కార్మికుల బాధ ఆయనకి ఏమి తెలుసు? ఒక రాజకీయ కుటుంబంలో నుంచి కానీ వచ్చి ఆ మేయర్ పదవి కానీ అలంకరించుంటే ఆయనకి కార్మికులు పడే కష్టం, బాధ అన్నీ కూడా తెలుసుండేది. కానీ ఈరోజు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక హ్యాచరీస్ నడిపే వ్యక్తిగా కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చి మేయర్ పదవిని ఎక్కి నా కుర్చీ నాకు ముఖ్యం, నా పదవి నాకు ముఖ్యం, నా డబ్బు నాకు ముఖ్యం అనే విధంగా అతను వ్యవహరిస్తున్నాడే కానీ కార్మికులు పడే బాధ, వాళ్ళ కడుపు కోత ఆయనకి ఏమాత్రం పట్టనట్టుగా ఉంది అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే నిరంకుశ ధోరణి కానీ ముందు రోజుల్లో కూడా ఆయన సాగిస్తే 4 సంవత్సరాలు కాదు కదా, 4 రోజుల్లో ప్రజలందరూ కూడా అతను బుద్ధి చెప్పి అతని చేత రాజీనామా చేయించే రోజు దగ్గర పడింది అని చెప్పి కూడా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.